టీడీపీ రాజకీయాల్లో మహానాడు అంటే కేవలం ఒక పార్టీ పండుగ కాదు, పవర్ ప్యాక్డ్ పొలిటికల్ ఫెస్టివల్. మహానాడు పేరు వింటే వచ్చే వైబ్రేషన్స్ అస్సలు నెక్స్ట్ లెవెల్. ఇది కేవలం ఒక రీజనల్ పార్టీ మీటింగ్ కాదు, తెలుగు నేల గుండె చప్పుడు. పసుపు రంగు కార్పెట్ పరిచినట్టు లక్షలాది మంది క్యాడర్ ఒకే చోట చేరితే వచ్చే ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ మాటల్లో చెప్పలేం. ఎన్టీఆర్ నాడు నాటిన ఆ మొక్క ఈరోజు ఒక మహావృక్షమై ఎలా నిలబడిందో చెప్పే అల్టిమేట్ ప్లాట్ఫామ్. ఒక పండగల, ఒక జాతరలా, అంతకంటే ఎక్కువగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్లా ఈవెంట్ రన్ అవుతుంది. ప్రతి ఏటా మే నెల రాగానే తెలుగు తమ్ముళ్లలో ఒక కొత్త జోష్, ఒక కొత్త ఎనర్జీ లోడ్ అవుతాయి. లీడర్స్ స్పీచ్లు, కార్యకర్తల స్లోగన్స్, ఆ ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ డ్రామాని కంటి ముందుంచుతాయి. కేవలం పాలిటిక్స్ మాట్లాడడం అక్కడ ముఖ్యం కాదు, అసలు పవర్ అంటే ఏంటో చూపెట్టడమే మహానాడు మెయిన్ ఎజెండా. అయితే ఈసారి మహానాడును డిజిటల్ స్క్రీన్స్, మోడర్న్ స్టేజ్ డిజైన్స్, సోషల్ మీడియా ట్రెండ్స్తో కాకుండా వర్చువల్గా రీబ్రాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు నందమూరి తారక రామారావు. ఆయన క్రియేట్ చేసిన ఈ లెగసీ దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అంతే వైబ్రెంట్గా ఉందంటే దానికి కారణం మహానాడు క్రియేట్ చేసిన రూట్స్. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగువారి బ్లడ్లో ఎలా కలిసిపోయాయో ఈ వేదిక పైకి వస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మహానాడు అనేది కేవలం పాలిటిక్స్ డిస్కస్ చేసే ప్లేస్ కాదు, అది ఎన్టీఆర్ ఆశయాల వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక ఎమోషనల్ బాండ్. నాడు పేదవాడి ఆకలి తీర్చాలని ఆయన ప్రవేశపెట్టిన పథకాల నుంచి నేటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం వరకు ప్రతి ఒక్క అడుగు వెనుకున్న ఐడియాలజీని ఇక్కడ రీకాల్ చేస్తారు. ఈ తరం యూత్కి కూడా కనెక్ట్ అయ్యేలా ఆనాటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ని మోడర్న్ కంటెంట్గా మార్చి ప్రజెంట్ చేయడం ఈ ఈవెంట్ స్పెషాలిటీ. లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా కలిసిపోవాలి అనేదానికి ఎన్టీఆర్ లైఫే పెద్ద గైడ్. ఆ లెగసీని మోస్తూ ఫ్యూచర్ వైపు అడుగులు వేయడమే ఈ ఈవెంట్ యొక్క అసలైన సక్సెస్. ఇది హిస్టరీని గుర్తు చేస్తూనే ఫ్యూచర్ని ఎలా రూల్ చేయాలో నేర్పే ఒక గ్రేట్ లెసన్. విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు, ఐటీ విప్లవం నుంచి గ్లోబల్ లీడర్షిప్ వరకు వన్ అండ్ ఓన్లీ నేమ్ నారా చంద్రబాబు నాయుడు. మహానాడు వేదికగా వర్చువల్ విధానంలో ఆయన ఇచ్చే స్పీచ్, చేసే పొలిటికల్ అనాలిసిస్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.
చంద్రబాబు అంటే కేవలం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాదు, హీ ఈజ్ ఏ టెక్ సావి విజనరీ. మహానాడుని కూడా ఒక కార్పొరేట్ లెవెల్ సమ్మిట్లా, ఒక గ్లోబల్ ఈవెంట్లా డిజైన్ చేయడంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. డేటా అనలిటిక్స్, డిజిటల్ మెంబర్షిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మోడర్న్ టూల్స్ని పాలిటిక్స్లోకి ఎలా తీసుకురావాలో ఈ వేదిక సాక్షిగా ఆయన క్యాడర్కి దిశానిర్దేశం చేస్తారు. ఈసారి మహానాడులో కేవలం పాతతరం రాజకీయం మాత్రమే కాదు, గ్లోబల్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలనే మైండ్ బ్లోయింగ్ రోడ్ మ్యాప్ని ప్రజెంట్ చేయబోతున్నారు. ఇండస్ట్రీస్ రావడం, యూత్కి జాబ్స్ క్రియేట్ అవ్వటం, ఏపీ బ్రాండ్ని వరల్డ్ మ్యాప్లో పెట్టడం, ఇవే ఆయన మెయిన్ ఎజెండా. చంద్రబాబు మైక్రోఫోన్ పట్టుకుని మాట్లాడుతుంటే అక్కడ ఉండే ఎనర్జీ వేరే లెవెల్. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఎలాంటి పాలసీలు కావాలి, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించాలి అనేదానికి ఈ మహానాడు ఒక పక్కా బ్లూ ప్రింట్ని ఆవిష్కరించబోతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి బయ్యారపు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గనక ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను బేస్ చేసుకొని ఇటువంటి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మొదట అనుకున్న విధంగా అయితే గనక నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాల్సినట్టు ఉన్నా కానీ ఇంధనము పొదుపు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని హైబ్రిడ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 27, 28 2 తేదీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీనిని ఒక పండుగలాగా జరుపుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. అంటే మొత్తం 1848 క్లస్టర్స్ లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముఖ్య నేతలు ప్రసంగించే విధానాలను వాటన్నిటినీ కూడా అందరూ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా తిలకించే విధంగా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి దరిదాపుగా 14 నుంచి 15 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆయా సెంటర్ల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ టచ్ తో కొత్తగా మహానాడు ప్లాన్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. విజన్ 2047 పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. అయితే టెక్నాలజీ ఆధారిత రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై రోడ్డు మ్యాప్ ను కూడా సిద్ధం చేసి ఈ మహానాడులో ఆవిష్కరించడానికి సిద్ధం కావుతుంది. అయితే భవిష్యత్తు దిశగా మహానాడు అడుగు వేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. టీడీపీ రాజకీయాలకు పవర్ షోగా మహానాడు నిలుస్తుందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మహానాడు ఒక సమావేశం కాదు, ఒక తెలుగు ప్రజల యొక్క పండుగ. ప్రతి ఇంటా కూడా తెలుగుదేశం పార్టీ ఎగరవేసి దాన్ని సెల్ఫీ ఫోటోగా దిగి హ్యాష్ ట్యాగ్ లో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ప్రతి చోట, ప్రతి ఇంట్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా కనిపించే విధంగా కూడా ఉండాలని కూడా సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే విధంగా, అంటే అధికారంలో ఉండటమే కాకుండా ఎప్పుడు కూడా అంగరంగ వైభవించే ఈ మహానాడును ఈసారి సాంకేతిక పరిజ్ఞానాలతో అందుబాటులో ఉండే విధంగా కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులంతా కూడా వారి ప్రసంగాలను కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రజల ముందు ఆవిష్కరించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే గతంలో మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా వాళ్ళకి ఒక పండుగ వాతావరణంలో ఒక చాట చేరి లక్షలాదిగా హాజరై జరుపుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఎక్కడికక్కడికి 48 క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ లోనూ ఎల్ఈడీలు ఏర్పాటు చేసి ఎక్కడైతే మహానాడుకు సంబంధించినటువంటి ప్రసంగాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి అవకాశం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దిశ ఏర్పాటు చేసే విధంగా మహానాడు ఉంటుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అభివృద్ధికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే మహానాడులో అడుగులు పడతాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు హైబ్రిడ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులంతా కూడా పాల్గొని ఈ మహానాడు నిర్వహిస్తారు. ఆ మహానాడుని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, అభిమానులందరూ కూడా వీక్షించాలని కూడా తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం జరిగింది.
రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.